ధైర్యంగా ఉండేటైనా అట్లా చేసుకోవడం అంటేనే అసలు అర్థం కావడం లేదు. నీతో ఎప్పుడు మాట్లాడిండు లాస్ట్ గా యాక్సిడెంట్ అయ్యి వచ్చినాక మాట వినలేదు నాతో. మాట్లాడలేడు. వాళ్ళ చెల్లె ఫోన్ చేస్తేనే ఏదో ఇంటికి పోతున్నా అని చెప్పిండు కానీ మాట్లాడలేడమ్మా. మేము అప్పటికే ఫోన్లు చేస్తున్నాం ఏడలేడని అన్నారమ్మా. దోస్తులందరూ చెప్పే వరకు వాళ్ళు అక్కడ పోయి చూసే వరకు అట్లా అయిందమ్మా. మాకు అంతవరకే తెలుసమ్మా. అమ్మా నీతో మాట్లాడక ఎన్ని రోజులు అవుతుంది? ఇంటికి కూడా రాలేదా యాక్సిడెంట్ అయిన తర్వాత? యాక్సిడెంట్ అయినా ఇంకొకసారి వచ్చింది కానీ మాట్లాడలేదమ్మా. నువ్వు దగ్గర తీసుకుని ఏం చెప్పలేదా? ముట్టుకుంటే కూడా ముట్టుకోనియలేడమ్మా ఆయన. ఆయనకి ఏం బాధ అనిపించిందో నాకేం చెప్పలేడమ్మా. అంతవరకే అమ్మ, మాకేం చెప్పలేడు ఆయన. అంటే అక్కడ సూసైడ్ చేసుకున్నట్టుగా మీకు ఎవరు చెప్పారు? ఏ టైంలో? మాకు ఏ టైంలో అంటే 5 గంటలకు అట్లా పోయిండ్రమ్మా. 5, 6 అయింది. వాళ్ళ దోస్తులు పోయి చూసేది. అందరి దోస్తులకు ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తుతలేదని ఆడ ఇటు ఉండడేమో అని పంపించింది వాళ్ళ భార్య. ఆడపోతే తెలిసింది అంతేగాని మాకు తెలియదమ్మా సూసైడ్ చేస్తాడని. మాకు ఇల్లు ఉన్న కాడికి వండుకుంటాడు అనుకున్నామమ్మా మేము. ఈడ ఆడ పోయి చేసుకుంటాడని అనుకోలేదమ్మా మేము. అమ్మా సూసైడ్ చేసుకుంటాడని అనుకోలేదమ్మా మేము. ఏడదాయి పండుకుంటాడు అనుకున్నామమ్మా మేము. ఇక వస్తాడు కొడుకు అనుకున్నా కానీ ఇంత పని చేస్తాడు అనుకోలేదు. అమ్మా అమ్మా నా కొడుకు నాకు లేకుండా పోయిండమ్మా. నా బంగారము, నా బంగారము వాళ్ళ పిల్లల కాడ ఆగమైపోయిండమ్మా. అమ్మా వారికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారమ్మా. అమ్మా అమ్మా పోయిన వస్తారని ధైర్యం చేయకపోయమ్మా. అమ్మా అది పోయిన నేను ఆయన. అమ్మా అమ్మా మూడలాగా చచ్చిపోయినాడు. అమ్మా ఏడదలాడుకుందాము. అమ్మా 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 బంగారం దొరకాలి అమ్మా. అట్లాంటి బంగారం దొరకదమ్మా నాకు. చాలా ధైర్యంగా ఉండే చందు అట్లా చేసుకోవడం అనేది ఆయన ఎందుకు చేసుకుంటో అర్థమైతే లేదమ్మా మాకు. అంతే అమ్మ మాకు. షూటింగ్ వస్తాడు అనుకుంటాం కానీ ఇవన్నీ మాకేం కథలు తెలియదమ్మా మాకు. అంత ముందుకు ఎలా ఉండేటోడు చందు? చాలా బాగుండేటోడు, చాలా మంచిగా ఉండేటోడమ్మా. నా కొడుకు ఆత్మగల్లోడమ్మా. నా కొడుకు ప్రేమ గల్లోడమ్మా. ఆయన పిల్లల మీద యాది రాకుండా జామా. అమ్మా బెల్ల మీద గుర్తు రాలేదా అమ్మా. అమ్మా నాయమ్మా వాడు ఎందుకు వేసుకోవాలమ్మా. అమ్మా నాయ్యా. లాస్ట్ ఆ మణికొండకి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఏమన్నా కలవడము మాట్లాడము ఏం జరగలేదా? ఫోన్ కూడా మాట్లాడలేదా? మీరు ఫోన్ చేశారా? మా బిడ్డ ఫోన్ చేస్తే ఇంటర్వ్యూ పోతున్నా అన్నాడంట. అంతే, అదొకటే మాట. అది ఎల్ఐసి ఏమో వాళ్ళ పిల్లలు చేస్తాడట కానీ అంతనే ఏం మాట్లాడలే. ఆ 5 సంవత్సరాల నుండి ఉన్నప్పుడు మీరేం చెప్పలేదా? మరి పిలిచి పెద్దల మధ్యలో కూర్చొని మాట్లాడడం. మారతాడు కదా అనుకున్నా నేను. మారతాడు కదా ఇక మారతాడేమో అనుకున్నా కానీ మీతో ఉన్నప్పుడు శిల్పని బాగానే చూసుకునేవాడు? చాలా బాగా చూసుకుంటాడు. చాలా బాగా మంచిగా ఉన్నారు వాళ్ళు. ఇష్టపడి పెళ్లి. మీకు ఎంతమంది పిల్లలు అంటే? నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. ఆమె చిన్న కోడలు, ఇంకో కోడలు, పెద్ద కోడలు అక్కడ ఉంది. 2 కోడలు కలిసే ఉంటారు? సపరేటే ఉంటారు. ఎవరి వాళ్ళు. మీరు సపరేట్? నేను సపరేటే ఉంటా. వాళ్ళు సపరేటే. ఇప్పుడు 5 సంవత్సరాల నుండి శిల్ప ఒక్కతే ఉండేదా? మీతో ఉండకపోయేది? ఇంకా వాళ్ళు సపరేటే ఉంటారు. భార్య భర్త. వచ్చిపోయేవాడా మరి వాళ్ళ దగ్గరికి? వచ్చిపోయేవాడు. ఇంకా వాళ్ళ ఇంట్లో సంగతి నాకేం తెలుసు? చెప్పకపోయేది? నేనేం అడగకపోతుంది, నాకేం చెప్పకపోతుంది. మీకు ఎట్లా తెలిసింది పవిత్ర జయరామ్ది? ఎవరు చెప్పారు? అంటే మాట్లాడుకుంటే విన్నారా? సోషల్ మీడియాలో వీడియోలలో పెడితే చూసిన. వీడియోలలో పెడితే అందరు వీడియోలలో పెడితే అడుగుతుంటే చూసినాం అంతే కానీ ఏం తెలియదు నాకు. ఎప్పుడు చెప్పాలి మీకు? ఎప్పుడు చెప్పాలి.
ఎందుకంటే నీకెందుకు అంటుండే సీరియల్ తీస్తారు కదా అనుకుంటుంటే నేను అట్లా అనుకున్నా కానీ ఎంత తెలియదు. ఆయనకి ఎప్పటి నుండి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది? అయినప్పుడు పెళ్లి కానప్పటి నుంచి ఆమెనే తెలుసు, భార్యకే తెలుసమ్మా, నాకు తెలియదు. నాకు ఒకటైతే చివరిసారి అంటే మీరు అందరు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, లాస్ట్ నేనే ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ఒక్కటే ఒక మాట చివర్లో ఏమన్నాడంటే, నేను మానసికంగా ఏమైతానో తెలియదు కదా అని ఒక మాట చెప్పాడు. నేను చనిపోయిన తర్వాతనైతే నా ముఖానికి మేకప్ కంపల్సరిగా ఉండాలని నా 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 దగ్గర అయితే చెప్పడం జరిగింది ఆయన. కానీ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాట్లాడిన విధానంలో అయినా కూడా చాలా నాకు వీళ్ళు ఎవరి కాంటాక్ట్స్ తెలియదు. నేను సాయికి చెప్పిన, సాయితో చెప్తే నార్మల్ గా చెప్తారు కదా, అట్లా అనుకున్నాం కానీ ధైర్యం చేసి చెప్పిపోయినాము. నేను అవన్నీ ఏం చేయ, మంచిగా ఉంటా, ఇంకా పిల్లల్ని బాగా చూసుకుంటా అని చెప్పిండు.